హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఇంట్లో పాలు ఉన్నాయా? కస్టర్డ్ పౌడర్ ఉందా? బ్రెడ్ ఉందా? అయితే నాతో పాటు ఈజీగా ఈ సింపుల్ డిజర్ట్ చేసేయండి. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. సో నేనైతే ఫస్ట్ బాదం అండ్ కాజు కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇంట్లో పిస్తా ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బ్రెడ్ అయితే ఎడ్జెస్ కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇంక ఇవేమున్నాయిలే పడేద్దాం అనుకోకండి, మొత్తం టేస్ట్ వచ్చేది వీటితోనే. వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో పాలు వేసి అవి మరిగిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. సో ఈలోగా ఒక చిన్న బౌల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఆ కస్టర్డ్ పౌడర్లో నార్మల్ వాటర్ లేదా పచ్చి పాలైనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. వేడిగా సలసలా మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేసేయండి. అది మొత్తం కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో వచ్చినంత వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాము. మీ దగ్గర ఏమైనా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ లాంటిది ఉంటే తీసుకోండి. ఇప్పుడు అందులో ఫస్ట్ ఈ మిక్చర్ వేయండి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్స్ పైన ఆ మిక్సర్ వేయాలి. అది కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ మిక్సీ పట్టుకున్నాం కదా, బ్రెడ్ క్రమ్స్ అయ్యాయి కదా, ఇప్పుడు అవి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇంకంతే, మీ దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం మీకు కావాల్సినన్ని ఒకదానిపైన ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ సేమ్ అదే కంటిన్యూ చేయాలి. బ్రెడ్ స్లైసెస్, మిక్సర్, మిల్క్ మేడ్, డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ క్రమ్స్, అంతే అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫైనల్ లేయర్లో అయితే నేను మొత్తం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ కూడా మొత్తం యాడ్ చేసేసాను. ఇప్పుడైతే ఆ బౌల్కి చక్కగా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లోకి తోసేసా. 1 ఎటర్నిటీ లేటర్ ఫ్రిడ్జ్లోంచి అలా బయటికి తీసి చక్కగా క్యాప్ ఓపెన్ చేసి స్పూన్ పెట్టుకొని తింటే ఉంటుందిరా చారీ. అబ్బబ్బబ్బబ్బబ్బా. సో వీడియో మొత్తం చూసారు కదా, నేను చూపించిన ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయిపోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.